రైతు సోదరులకు నమస్కారం. మన దేశం మన రైతు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి దాన్ని నిర్వహిస్తుంది మణికంఠ ఫర్టిలైజర్స్ లాంగ్ జొన్నలగడ్డ. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలన్నా మనం సాగు చేసింది పత్తి 7 ఎకరాలు సాగు చేయడం జరిగింది. లాస్ట్ 3 years నుంచి కూడా మనం మందులు వేయడం జరుగుతుంది. పత్తికి ఇస్తున్నాము, మినుముకి, వాటికి అన్నిటికీ వ్యవసాయానికి మనం మందులు ఇస్తున్నాము, స్ప్రేయింగ్లు జరుగుతున్నాయి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర పుచ్చు లేదు. 3 సంవత్సరాల నుంచి కూడా పత్తిలో పుచ్చు లేదు. ఈ సంవత్సరం ముంతాజ్ తుఫాన్ పోయిన తర్వాత అందరు రైతుల్లో కూడా అలాగే మేము కూడా భయపడడం జరిగింది. మనం భయం లేకుండా మందులు కొట్టడం వలన మందు కూడా రైతు ఎలా అంటే స్పీడ్ బాగుండాలి అనే ఉద్దేశంతో ఇంకా ఏది చెప్తే అది కొడతాము. ఎంత డోసేజ్ కానీ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏ దాని విషయంలోనూ రాజీ పడకుండా కొట్టగలిగే రైతుల్లో రైతు ముందుంటారు. దానికి ఉదాహరణగానే దాని పనితనంగానే ఇలాగా మనకి పత్తి పుచ్చు అనేది మాట్లేదు. ఫస్ట్ నుంచి కూడా అదిగో చెట్టు చూసుకున్నట్టయితే మీకు ప్యూర్ వైట్నెస్ కండగల పత్తి. శ్రీనివాస గారు నమస్తే అండి. మీరు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మందులు వాడటం జరుగుతుంది మణికంఠ ఫర్టిలైజర్ జొన్నలగడ్డలో. మీకు మీ అనుభవం ఎలా ఉన్నాయి? మందులు ఎలా పనిచేస్తున్నాయి? తెగులు రావటం కానీ తెగులకి మందులు బాగానే ఉన్నాయి. పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చిందండి? 21 వచ్చింది. 21 కాడికి, ఎకరానికి 21 కాడికి. ఈ సంవత్సరం ఇప్పటికి ఎంత వచ్చిందన్న? ఈ 7 ఎకరాల మీద 7 ఎకరానికి 14 కాడికి వచ్చింది. ఇంకా 2-3 కాడికి వచ్చింది. 14 వచ్చింది, 2-3 వచ్చింది. 16, 17. మన దగ్గర మందులు కొనొచ్చు అన్న రైతులు? పత్తికి కానీ కొనుక్కోవచ్చు. పుచ్చుకి గడిచిన 3 సంవత్సరాల్లో పుచ్చు అనేది లేకుండా మందులు తీయటంలో అగ్రగామిగా ఉన్న సంస్థ మణికంఠ ఫర్టిలైజర్ జొన్నలగడ్డ. మనం కాదు, నేను రైతులతో మాత్రమే వీడియోలు చేస్తున్నాను. రైతే మీకు చెప్తున్నాడు. మనం ఏమి ఇందులో కలుపుతారు, ఏ టెక్నాలజీ లేదు ఇక్కడ, ఓన్లీ ప్యూర్గా ఉంది. దయచేసి పత్తికి మీకు తెలియకపోయినట్లయితే కనుక, తెలియని రైతు ఎవరైనా సరే జొన్నలగడ్డ మణికంఠ ఫర్టిలైజర్ రండి, మందులు కొనుక్కెళ్ళండి, మంచిగా ఉండండి. జై హింద్.